రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు కేటీఆర్. ఎన్నికలు ఎప్పుడెప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్ ని మూసీలో కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీ బలంగా ఉన్నది, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ను తీసి ఆ మూసీ నదిలోనో బంగాళాఖాతంలోనో పారేయాలన్నా అన్నట్టుగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్రమంతటా రైతులు ఎదురు చూస్తున్నారు. కళ్ళల్లోంచి నీళ్లు వస్తలేవు, కన్నీరు కాదు నెత్తురు నెత్తురు గారుతున్నది ఇలా రైతులకు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. మరి తప్పకుండా ప్రజల్లో అభిమానం ఉంది, ప్రజల్లో కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి అనే ఆరాటం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచే వాళ్లకే టికెట్లు ఇస్తామన్నారు కేటీఆర్. సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరికి మనం ఎక్కడా కూడా ఎవరికి ఫలానా వారికి టికెట్ అని ఎవరికి కూడా వాగ్దానాలు చేయలేదు. ఎవరు ఎక్కువ ఉరుకుతారో, ఎవరు ఎక్కువ తన్లాడతారో, ఎవరు ప్రజా సమస్యల విషయంలో ఎక్కువ పోరాటం చేస్తారో, ఎవరు గట్టిగా కార్యక్షేత్రంలో మెంబర్షిప్ చేస్తారో, ఎవరైతే గట్టిగా మరి ప్రజల కోసం నిలబడతారో, పార్టీ కోసం నిలబడతారో, కేవలం ఎమ్మెల్యే గారి చుట్టూ పెద్ద నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు సర్వేల ఆధారంగానే మీకు టికెట్లు ఇస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫ్యూచర్ సిటీ పైన కూడా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్న సిటీని పట్టించుకొని రేవంత్ ఫ్యూచర్ సిటీని కడతానంటున్నారంటూ విమర్శించారు. ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ అంటే ఏంది? భవిష్యత్ నగరం. భవిష్యత్ నగరం అట. ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివి లేదు. హైదరాబాద్ లో కనీసం దోమల మందు కొట్టేటోడు లేడు, చెత్త ఎత్తేటోడు లేడు, ఇండ్లు కట్టేటోడు లేడు, మోరీలు సాఫ్ చేసుడు లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు. ఇది ఏది లేదు గాని భవిష్యత్ నగరం నిర్మాణం చేస్తా, ఫ్యూచర్ సిటీ గడతా. ప్రజెంట్ సిటీని పట్టించుకునే తెలివి లేదు గాని ఫ్యూచర్ సిటీ గడతా అని చెప్పి పోజులు కొడితే మా ఆడబిడ్డలు అనుకుంటున్నారు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అని చెప్పిండట. వెనకటికెప్పుడు అమ్మకే అన్నం పెట్టాడు. ఉన్న నగరాన్ని పట్టించుకోడు మున్సిపల్ మంత్రి, ఆయననే ముఖ్యమంత్రి. ఒక మోరీ కట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కనీసం దోమల మందు కొట్టింది లేదు. కానీ ఫ్యూచర్ సిటీ కడతా, అది న్యూయార్క్ తోని లండన్ తోని పోటీ పడేటట్టు కడతా అంటే ఎవడు నమ్ముతారు, ఎట్లా నమ్ముతారు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వ్యవసాయ మోటార్లు, ఇళ్లకు ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు కేటీఆర్. మోదీ తానా అంటే రేవంత్ తందానా అంటున్నారంటూ ఆరోపించారు. నిన్న పిడుగు లాంటి వార్త చెప్పిండు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు మన కాడ ప్రీపెయిడ్ సెల్ ఫోన్లు ఉంటాయి, మీకు తెలుసు కదా. ప్రీపెయిడ్ ఫోన్లు తెలుసు కదా, ముందే పైసలు కట్టాలి, అది మీటర్ తిరుగుతూనే ఉంటుంది, ఆయనతో బంద్ అవుతుంది. 1000 రూపాయలు ఛార్జ్ చేసినాం అనుకో, ఆ 1000 రూపాయలు ఇవ్వగానే అది బంద్ అవుతుంది పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాష్ట్రంలో మీటర్లు, మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులు ఉన్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు. పాపం కేసులు ఉన్నాయి కదా, భయం ఎక్కువ. అందుకే మోడీ చెప్పంగానే, మోడీ తానా అనగానే తందానా అన్నాడు. నిన్న కేబినెట్ లా నిర్ణయం తీసుకున్నాడు, మోటార్లకు మీటర్లు పెడతాడట. మరి ఈ రాష్ట్రంలో రైతులు ఆలోచన చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకేద్దామా, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకి వీళ్ళను బంగాళాఖాతం లేద్దామా, లేదా ఇట్లనే చూసుకుంటా ఊకుందామా, ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ప్రీపెయిడ్ మీటర్లు పెడితే హైదరాబాద్ లో మీ ఇళ్లకు కూడా వస్తారు. ఇక అదానీలు, అంబానీలు వాళ్ళే ఉన్నాయి దుకాణాలు మొత్తం, వాళ్ళు ఇల్లుకి వచ్చి మీటర్లు పెడతారు. మళ్ళా ఓ దిక్కు ఫ్రీ కరెంట్ అంటారు, ఇంకో దిక్కు ఉచిత కరెంటు, ఉత్త కరెంట్ అవుతుంది, మొత్తం మళ్ళా బతుకు ఆగం అవుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏదైనా చేసి లబ్ధి పొందడానికి బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉందన్నారు కేటీఆర్. పార్టీ కార్యకర్తలు ఈ ప్రక్రియ సందర్భంగా జాగ్రత్త వ్యవహరించాలంటూ సూచించారు. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళు కొన్ని ఓట్లు తీసేయించే పనులున్నారు. ఇక అంబర్పేటలో గెలిచే పరిస్థితి లేదు బీజేపీకి. ఏమైనా కొన్ని కొత్త కొత్త కథలు పడితే ఏమైనా చేయొచ్చా అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సింది గులాబీ సైనికులే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ లిస్టు జూలై 24 నుంచి సెప్టెంబర్ 28 దాకా మళ్ళీ మీకు టైం ఉంటుంది, 2 నెలలు. ఏమైనా అబ్జెక్షన్లుంటే చెప్పొచ్చు, రాతపూర్వకంగా ఇవ్వచ్చు.
ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు కేటీఆర్. ఆ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించే వాళ్లు ఇప్పటి నుంచే గట్టిగా పనిచేయాలన్నారు. మీకు అక్టోబర్లో లిస్ట్ వచ్చిన తర్వాత బహుశా డిసెంబర్ జనవరిలో కార్పొరేషన్ ఎలక్షన్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మరి కార్పొరేషన్ ఎలక్షన్ లో ఎవరెవరైతే ఉరుకులాడాలనుకుంటురో, ఎవరెవరైతే కార్పొరేటర్ కావాలనుకుంటురో వాళ్ళందరినీ నేను కోరుతా ఉన్నా, ఇప్పటి నుంచే మీరు దయచేసి మెంబర్షిప్ లో SIR లో ఉరుకుండ్రి, గట్టిగా పనిచేయండి.